అలా మభ్య పెట్టడానికి చెప్తున్నట్టున్నారు అని అనుకునే పరిస్థితి. కానీ విచిత్రం ఏమిటంటే 15వ వచనంలో చక్కటి మాట చదవండి. 15వ వాక్యం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి అందరూ కలిసి ఆమేన్ చెప్పండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పిన ఆ మాట, ఆ వాగ్దానం ఏమండి అబ్రహాము గారట నమ్మి, నంబర్ 1 ఏం చేశాడు? నమ్మి. నంబర్ 2 ఓర్పుతో సహించి ప్రైజ్ ది లార్డ్ ఆ వాగ్దాన ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ రాత్రి యూట్యూబ్ లో పెట్టాలి. దేవుని వాగ్దానం పొందాలి లేక దానిని అనుభవించాలి, నీ జీవితంలో వాగ్దానం వాస్తవ రూపం దాల్చాలి అని నువ్వు కోరుకుంటే 2 పనులు చేయి. 1 వాగ్దానము నమ్మాలి. అందరూ చెప్పండి. 1 నెంబర్ 1 ఏం చేయాలట? వాగ్దానాన్ని నమ్మాలి. 2 ఓర్పుతో సహించాలి. ఎందుకంటే ఎక్కడ వాగ్దానం ఉంటుందో అక్కడ పరీక్ష ఉంటుంది, ఎక్కడ వాగ్దానం ఉంటుందో అక్కడ శోధన ఉంటుంది. అర్థమవుతుందా? నీకు మైండ్ పోయినట్టు ఉంది.